హలో అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజైతే ఒక మంచి గార్డెన్ వీడియో అయితే మీకు చూపించడానికైతే మీ ముందుకైతే వచ్చానండి. మీ అందరికీ తెలుసు కదా, రాధా ఆంటీ గారు గార్డెన్ అయితే మీరు చూసే ఉంటారు. చిన్న స్మాల్ గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ. మీ అందరికీ తెలిసే ఉంటారు రాధా ఆంటీ. సూపర్ సూపర్ గార్డెన్ అని కూడా కాదు, బృందావనం అని చెప్పాలి. ఇంక బృందావనం అండి. ఇంకా మీకు కింద ఉంది చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఆంటీ మీ గురించి, మీ గార్డెన్ గురించి మీ ఇంట్రడక్షన్, మీరు ఎన్ని ఇయర్స్ నుంచి గార్డెన్ చేస్తున్నారు, మీ ఎక్స్పీరియన్స్ మా వ్యూవర్స్తో కొంచెం షేర్ చేసుకుంటారా? తప్పకుండానమ్మా. నమస్తే అమ్మా. సుధా వీడియోలను అందరూ ఆదరించండి, సుధాని ఆశీర్వదించండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ చెప్పేస్తున్నాను, లైక్ చేయండి. నాది 20 ఇయర్స్ గార్డెన్ అమ్మా. ఇది 3 ఫ్లోర్లలోనే చేస్తాను. నేల మీదేమో నీడగా ఉండడం వల్ల కొన్ని వెజిటబుల్స్ ఫ్రూట్స్ మొక్కలు ఉంటాయి. ఈ ఫస్ట్ ఫ్లోర్ అంతా కూడాను సుధా అన్ని పువ్వులు, అన్ని పువ్వులు, కాగితం పూలు, బోగన్విలియాస్, రకరకాల డిఫరెంట్ అన్ని ఎడీనియమ్స్ అంతాను మొన్న రెయిన్ పడి పూర్తిగా రాలిపోయాము పువ్వులు, లేకపోతే ఫుల్ బ్లూమింగ్లో ఉంటుంది. పై ఫ్లోర్ అంతా వెజిటబుల్స్, పళ్ళు, ఆకుకూరలు. నేను ఏ ఆకుకూర కానీ కాయగూరలు కానీ కొన్నాము అసలు. అన్నీ నాకు సరిపోతాయి. పచ్చిమిర్చితో కంప్లీట్ ఆర్గానిక్ రా. నేను ఎటువంటి కెమికల్స్ని వాడను అసలు. కెమికల్స్ వాడకుండా చేస్తున్నదైతే 8th ఇయర్ ఇది. చూడండి, 8 సంవత్సరాల నుంచి మేడం గారు ఫుల్ ఆర్గానిక్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఫ్లవర్స్ అన్ని కూడా ఇంట్లోనే అనమాట. బయట నుంచి అయితే ఎక్కడ కూడా తీసుకోవట్లేదంట, మేడం గారే చెప్తున్నారు. 8 సంవత్సరాల నుండి నేను కంప్లీట్ ఆర్గానిక్ అండి. నా ఏజ్ని కూడా గెస్ట్ చేసి తనకి పెట్టండి, కరెక్టో కాదో చెప్తుంది. దానికి కారణం ఏంటి తెలుసా? ఇంత హెల్తీగా మేము ఉండడానికి ఆర్గానిక్. నేను అందరినీ కోరేది ఏంటంటే, మీకున్న చిన్న స్థలంలో ఉన్న టైం బట్టి, ఖాళీ బట్టి చూసుకొని 4 ఆకుకూరలు, ఒక 2 వంగ మొక్కలు, 2 పచ్చిమిర్చి, 2 టమాటా, ఒక 10 బండ మొక్కలు వేసుకున్నారంటే మీ ఫ్యామిలీకి సరిపోతుంది. ఆ రుచికని మీరు తెలిసిందా మీకు? మీరు ఇంకా వేరే మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కొనే ప్రసక్తే లేదు. అన్నీ మీరే పండించుకోవడానికి ఇష్టపడతారు. అంత టేస్ట్ ఉంటుంది, అంత హెల్తీగా ఉంటాం, ఇంకోటి ఎన్ని ఎక్స్ట్రా బతుకుతాం. అది నేను చెప్పేది. అంచేత అందరూ కూడా తప్పనిసరిగా వీలున్నంత వరకు మీ ఇంటికి పనికొచ్చే కూరగాయలు మీరు పండించుకోండి. మా సుధని దీవించండి. మేడం గారిది కూడా యూట్యూబ్ ఛానల్ అయితే ఉంది. నేను డిస్క్రిప్షన్లో మేడం గారి లింక్ అయితే పెడతాను. మేడం గారి ఛానల్ కూడా ఒకసారి చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా అంటే నా వీడియోస్ కన్నా సూపర్ ఉంటాయి మేడం వీడియోస్ అయితే. ఒకసారి మీరు చూడండి, నేను లింక్ అయితే పెడతాను. మాన్యూర్ అయితే ఏమి ఇస్తారు మేడం మీరు? మాన్యూర్ లిక్విడ్స్ ఎక్కువ ఇస్తారా? అంటేనమ్మా సీజన్ బట్టి ఇస్తాను. వర్షాకాలం అనుకో, వర్షాకాలం అయితే 10 ఇస్తాం. తర్వాత ఏంటంటే ఇది ఎప్సమ్ సాల్ట్, తర్వాత నేమ్ కేక్, బోన్ మిల్క్ కూడా ఇస్తారంట మేడం గారు. ఇక్కడ కొంచెం వాయిస్ అన్నెసెసరీగా ఉందని చెప్పి నేనైతే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నానండి. చేపతో చేస్తాను, మళ్ళీ కూరగాయలు వీటితో చేస్తాను, జీవామృతం చేస్తాను, ఓడబ్ల్యూడిసి కంప్లీట్గా వాడతాను. నేను లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అయితే ఎక్కువ వాడతాను. గ్రీనరీగా ఉండడానికి సీక్రెట్ అదే అన్నమాట. ఎవ్రీ 10 డేస్కి కంపల్సరీగా వాటికి లిక్విడ్స్ ఇస్తాను కంపల్సరీగా. మేడం గారు ఎడీనియమ్స్, చామంతి ఎక్కువ ఎక్స్పెక్ట్ అండి. లేని కలర్ అంటూ ఉండదు అనమాట. ఎడీనియమ్స్ విత్ చామంతి, ఎక్స్పెషల్లీ ఎడీనియమ్స్ అండి. మీరు మొన్న రీసెంట్గా మేడం వీడియోలో చూడొచ్చు. మీరు చాలా అంటే చాలా బ్లూమింగ్స్ ఉంది. ఇప్పుడైతే మనం కొంచెం బ్లూమింగ్ అయితే తక్కువే. మొన్న మేడం గారు వీడియో నేను లింక్ పెడతాను, వీడియో చూడండి. కలెక్షన్ అంతా కూడా ఇక్కడే ఉందన్నమాట. అన్నీ కూడా సింగిల్ పెటల్ కాదండి, డబల్ పెటలే. ఇంకా లేని కలర్ అంటే లేదనమాట. అబ్సల్యూట్లీ సూపర్ అనమాట మేడం గార్డెన్ అయితే. చెప్పండి మేడం, ఇంకా ఏమైనా మా వ్యూవర్స్తో చెప్పాలనుకుంటున్నారు, షేర్ చేసుకుంటున్నారా మీ గార్డెన్? అదేనమ్మా, కాయగూరలో పంచమని తర్వాత వేస్ట్ మెటీరియల్ కూడా వాడమని చెప్తాను. మన ఇంట్లోని ఖాళీగా పారిసిన బాటిల్స్, కూల్ డ్రింక్ బాటిల్స్, వాటిలన్నింటిని కూడా నేను ఎక్కువ ఉపయోగిస్తాను. మీకు మీరు ఒకసారి అన్ని చూపిస్తారు, చూడండి ఒకసారి. ఇదైతే మేడం ఓన్గా అన్ని కూడా మీరు మేడం గారు గార్డెన్లో చూడొచ్చు. అన్ని కూడా హ్యాండ్ అండి, హ్యాండ్ మేడ్ మేడం ప్రిపేర్ చేసినాయి. విత్ పెయింటింగ్స్ ఏంటి, ఇంకా డిజైన్స్ కూడా పెట్టిన కింద అయితే ఉంటాయండి. అన్ని ఆల్మోస్ట్ అన్ని మేడం హ్యాండ్ ద్వారానే ప్రిపేర్ చేసుకున్నారండి, సొంతంగా ఆవిడ. ఇవన్నీ ఇంకా కింద అయితే మనకు చాలా ఉంటాయి. పార్ట్స్ అన్నీ కూడా మీరు చూడొచ్చు ఒకసారి. పార్ట్స్ కలర్స్ అన్నీ కూడా మేడం వేసుకుని డిఫరెంట్గా చాలా నీట్గా చాలా ప్రాపర్గా సెట్ చేసుకుంటారండి గార్డెన్. ఈవెన్ ఆర్టిఫిషియల్గా కూడా మనకి ఇక్కడ చూడొచ్చు మీరు.
డిఫరెంట్ వేస్లో అన్ని ఫ్లవర్స్ ఏంటి చాలా అండి యూనిక్గా అసలు చాలా షేప్స్లో చేస్తుంటారు మేడం. కింద అయితే ఎక్కువ ఉంటే మీకు చూపిస్తాను అన్నీ కూడా. చూడండి ఎంత యూనిక్గా ఆర్గనైజేషన్ అయితే చేసుకున్నారో. అన్ని ఫ్లవర్ బ్లూమింగ్ అండి, బంచెస్ ఉన్నాయి మొత్తం అంతా కూడా మీరు చూడొచ్చు ఇక్కడ. ఇది కూడా మేడం ఓన్గా అయితే చేసుకున్నారండి. ఇది మనకి పీవీసీ పైప్ ఉంటుంది కదా, సో ఒక్కసారి మీకు ఒక పార్ట్ హోల్ ఇలా చేసుకుని చూడండి మేడం ఎంత డెకరేట్ చేసుకున్నారో. చాలా నీట్గా అండి. ఇంకా ఏ టు జెడ్, ఈవెన్ ఇదేనే కాదు ఏ టు జెడ్ అన్నీ ప్రాపర్గా ఉంటాయి. ఇక్కడ పందిరి చూడొచ్చు మీకు. నెక్స్ట్ ఇక్కడ ఒక ఆర్చ్ చూడొచ్చు, హ్యాంగింగ్స్ చూడండి. మనకి లుక్ అదర్వైజ్ లుక్ బయట నుంచి చూడగానే ఫ్లవర్స్తో ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో మీరు ఒకసారి వ్యూ అంతా చూడొచ్చండి. ఇది ఇక్కడ చూడండి పాట్స్ ఏంటి, తర్వాత చూడండి ఇది రావి చెట్టు, వేప చెట్టునమ్మా. దాని ఏజ్ 6 years. దీని ఏజ్ వచ్చేసి 6 years అంటండి. మేడం చూడండి బాన్సాయ్ ప్రిపేర్ చేస్తున్నారనమాట. ఈవెన్ చూడండి పాట్స్ చాలా అండి. వేస్ట్ మెటీరియల్ చెప్పారు కదా మేడం, ఈవెన్ పాట్ ఏది వదిలిపెట్టరు అనమాట. ఇదైనా కదా వేస్ట్ బాటిల్స్, కూల్ డ్రింక్ బాటిల్స్ మీకు అన్నీ నేను చూపిస్తాను వీడియోలో ప్రాపర్గా. మామూలు ఒకసారి వ్యూ అయితే చూడండి. కింద పెట్టిన స్టాండ్ కూడా అదేంటంటే కేబుల్ వైర్ చుట్టేసి అలా అడుగుని డొక్కు ఉంటుంది కదమ్మా, దాని రన్నింగ్ చుట్టిన డొక్కు, దాన్ని విడిచిపెట్టేస్తే నేను దానికి స్టాండ్ కింద తయారు చేస్తాను. చూడండి ఎంత చక్కగా వేసుకున్నారో. మళ్ళీ మనకి పెయింట్స్ కూడా మేడమే వేస్తారండి. ఫోను అన్నీ కూడా మేడం సొంతంగా తయారు చేసుకున్నవి. చాలా పేషెన్స్ అండి. చాలా రండి. మన సర్ఫెక్సల్ చూడండి ఎంత డెకరేట్ చేశారో మేడం అటు సైడ్కి. ఏది వేస్ట్ అండి. ఏరియల్ బాటిల్ అంతా చూడండి ఎంత డెకరేట్ చేశారో. అసలు చూడండి లాంతస్, అసలు ఐడియా చూడండి అసలు ఎలా వచ్చినాయో. చాలా అంటే చాలా యూనిక్గా ఉంటుందండి. మీరు దగ్గరలో ఎవరైనా ఉన్నా కూడా చూడొచ్చు. ఈవెన్ ఇది కూడా చూడొచ్చు మీరు. ఈవెన్ ఇక్కడ ఉన్న నేనే అబ్జర్వేషన్ చేయాలా. ఇది ఒక టైర్ అండి. ఈ టైర్ కూడా ఎంత యూనిక్గా చేశారో చూడొచ్చు మేడం. టైర్తో చూడండి అసలు పెయింట్ వేసి చక్కగా ఎంత బ్యూటిఫుల్గా ఉందండి. అసలు ఇది ఇక్కడ ఉన్న నేనే ఐడెంటిఫై చేయలేకపోయాను అనమాట, అంత బ్యూటిఫుల్గా చేశారు. మళ్ళీ దీనికి హ్యాంగింగ్ పెట్టి ఇది చూడండి. మనకి ఇది కూడా ఒక పాట్, స్టీల్ గిన్నె అంటే అండి. ఇది నేను పాట్ అనుకున్నాను, బట్ చూడండి దానికి కలర్స్ వేసాను. అదిగో చూడండి దీనికి కలర్ వేసి ఎంత యూనిక్గా తయారు చేస్తారో మేడం. అసలు చూడండి ఒక ఫ్లవర్ బొకేలానే ఉందన్నమాట ఇది. ఇది కూడా చూడొచ్చు. ఇవన్నీ కూడా మేడం తయారు చేసుకున్నారండి పీవీతో. ఇది కూడా ఒక టిప్స్ అనమాట. మనకి ఇలా కూడా పెట్టుకోవచ్చు అనమాట. మనం తక్కువ ప్లేస్ లో ఎక్కువ ప్లాంట్స్ చేసుకోవచ్చు అనమాట. ఏది వేస్ట్ చేయలేదండి. ఇంత ప్లేస్ కూడా ఇంత ఇంచు కూడా వేస్ట్ చేయలేదన్నమాట. మీరు చూడొచ్చు స్టాండ్స్ స్టెప్ బై స్టెప్స్ పెట్టుకున్నారు అన్నీ కూడా. ఇది వచ్చేసి గ్రీన్ చామంతి అండి. చూడండి ఎంత కంప్లీట్ అనమాట. ఫుల్ బుషీగా ఉందండి. ఇప్పుడు బడ్స్తో ఉందన్నమాట మనకి. చూడండి ఇదంతా ఈ ఆర్చ్ ఒకసారి చూడండి ఎంత బ్యూటిఫుల్గా చేయించుకున్నారో మేడం. అసలు మధ్యలో వచ్చి మనకి ఆర్చ్ వచ్చింది, అటు వచ్చి మళ్ళీ స్క్వేర్ షేప్లో పెట్టించారు. చాలా అంటే చాలా బాగుందండి, యూనిక్గా ఉంది. ఇవన్నీ కూడా చూపించారు. ఒకసారి మీరు అక్కడ ప్లాన్ చూపించండి, జూమ్ చేయండి. రాధా మనోహర్ ముద్దండి. కింద ఉండి ప్లాంట్ వేప చెట్టుకి అయితే పైకి అయితే ఎక్కించారంటే ఒకసారి చూడండి. పైన కూడా పువ్వులు కనిపించాలి, ఓన్లీ గ్రీనరీ కాదు కలర్ఫుల్గా ఉండాలని చెప్పి చూడండి. అసలు గ్రీను రెడ్ అన్నీ ఎంత బాగుందో కలర్ఫుల్గా. చూస్తున్నారు కదా మీరు, కనిపిస్తున్నా పైకి ఎక్కించారంటే చూడండి. అసలు తాట ఎలా వచ్చిందంటే మీకు అసలు అక్కడ ఇంకా బంచెస్ కూడా అది కూడా టైరే 3 steps పెట్టాను. అది కూడా అదే మీరు పైన కూడా చూడొచ్చు వీడియోలో. అక్కడ కుమ్మికండి ఆ షేప్ చేసి అసలు ఏది వదిలిపెట్టలేదు అనమాట. టైర్స్, బాటిల్స్, ఈవెన్ మనకి ప్లాస్టిక్ గ్లాసెస్ కూడా మేడం శాంప్లింగ్స్ వేసేస్తారు దాంట్లో. అది కూడా వేస్ట్ చేయరు ఏమిని. మాకు గ్రూప్లో పెడుతుంటారు కదా మేడం అన్నీ కూడా. చూడండి గ్రేప్స్ చూడండి ఎలా అల్లించారు. గ్రేప్స్ చూపించండి. ఇది ఎన్నో టైమ్స్ 2 times అయితే వచ్చిందంటండి. ఇవి గ్రేప్స్ వచ్చేసి 3rd time అంటే ఇది. చూడండి అసలు ఎంత క్యూట్గా ఉందో చూసారా. బ్లాక్ గ్రేప్స్ అంటండి ఇవి. ఈ వైన్ అంతా కూడా చూడండి. మీకు అసలు పాట్ సైజ్ చూపిస్తాను. ఫస్ట్ మనం ఏ పాట్ సైజ్లో పెట్టుకున్నామని కాదండి, కేరింగ్ చూడాలి ప్రాపర్గా. మనం లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అయితే ఎక్కువ గ్రో చేస్తుండాలి. స్టెమ్ చూడొచ్చు మీరు ఇక్కడ ఎంత బలంగా ఎంత లావుగా అయితే ఉందో. ఇది వచ్చేసి మేడం ఈ పాట్ సైజ్ ఎంత ఉంటుంది? 16x12 అంటండి పాట్ సైజ్ వచ్చేసి. ఇందులో పెట్టారు మేడం. ఇక్కడి నుంచి మనకి ఇలా అసలు స్టార్ట్ చూడండి, ఇక్కడ నుంచి ఇలా ఆర్చి హిట్ సైడ్ నుంచి ఆ లాస్ట్ వరకు కూడా మనకి వెళ్ళి చూడొచ్చు మీరు. మళ్ళీ ఇక్కడ ఇవి వేస్ట్ కాకుండా హ్యాంగింగ్స్ పెట్టారు చూడండి. అంత గ్రీనరీ, మీరు ఎటు చూసినా గ్రీనరీ ఉంటుందండి. ఇప్పుడే స్టార్ట్ అయింది అనమాట మనకి గుత్తులు. చూస్తున్నారు కదా బ్లాక్ గ్రేప్స్ అండి. ఇది వచ్చేసి హార్వెస్ట్ 3rd time అంట. ఒకసారి బండి చూపిస్తానమ్మా.
పెద్దవాళ్ళం అయిపోయాం కదా, తీసుకెళ్ళడం తీసుకురావడం లిక్విడ్స్ అవి కష్టం. అందుకని దీని మీద పెట్టుకొని వేణుగోపాల్ సారా చేయించి పెట్టమంటే నాకు చేయించి పంపించారు. దీనివల్ల నేను చాలా ఈజీగా చేసుకోగలుగుతున్నాను. లిక్విడ్స్ అన్ని ఇట్లా వేయడానికి బకెట్ పెట్టుకొని తోసుకుంటుండి చేస్తున్నాను. దానివల్ల నాకు చాలా ఈజీగా ఉంది ఈ షోల్డర్. అందుకని థ్యాంక్ యూ. మీ వీడియో తరఫున కూడా వేణుగోపాలరావు అన్నయ్య గారికి థ్యాంక్ యూ సో మచ్, ఇంత మంచి ఇది చూపించినందుకు మాకు. ఇప్పుడు మీరు చూస్తున్నదైతే ఇది బాగా టెర్రస్ పైన అండి, ఇది 3rd ఫ్లోర్ అనమాట. సో మనకి రాగానే మాస్ రోజెస్ అండి, టేబుల్ రోజెస్ అని అంటారు. ఎంత కలర్ఫుల్గా మనకి ఎంట్రీ ఇచ్చినాయో చూసారు కదా. నెక్స్ట్ ఇక్కడ 100 రూపీస్ బ్లాక్ టబ్లోనండి చూస్తున్నారు కదా, ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఇది వచ్చేసి ఇందులో బెండ మొక్కలు పెట్టారు, 2 పచ్చిమిరపకాయలు కూడా పెట్టారండి. అలాగే ఈ టబ్లోనే మనకి రెడ్ జామ్ వేసారండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూస్తున్నది మీరు డ్రాగన్ కూడా పెట్టారు. తర్వాత ఇక్కడ వచ్చేసి ఒక చిక్కుడు పాదు అయితే కూడా పెట్టారనమాట ఆంటీ. చూస్తున్నారు కదా, చిక్కులు కూడా ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి మొత్తం ఫ్లవరింగ్తో అయితే ఉందండి. మొత్తం గుత్తులుగా అయితే చాలా బాగుందనమాట. ఇక్కడ గ్రీన్ కలర్ గ్రో బ్యాగ్లో పెట్టారు. ఇక్కడైతే కొత్తిమీర వేసుకున్నారండి 50 రూపీస్ బ్లాక్ టబ్లో. ఈ ప్లాంట్ గురించి చెప్పాలంటే ఎక్స్పెషలీ చాలా చాలా క్యూట్గా ఉందండి. రాగానే మొత్తం చెట్టు నిండుగా పూత కాయలతో అయితే చాలా బాగుందనమాట. ఇది వచ్చేసి స్వీట్ లైము. చూస్తున్నారు కదండి, మొత్తం చెట్టు అంతా ప్లాంట్ మొత్తం చెట్టు నిండుగా కాయలు ఉన్నాయి. మొత్తం అయితే రైప్ అయిపోయినాయండి. చూస్తున్నారు కదండి, ఎంత షో పర్పస్ కోసం పెట్టినట్టయితే ఉందండి. ప్లాంట్ అయితే చాలా చాలా నచ్చిందండి, అసలు ఎక్సలెంట్. అటు సైడ్కి అయితే మొత్తం కంప్లీట్ రైప్ అయిపోయినాయండి కాయలన్నీ కూడా. చెట్టు నిండుగా కూడా చాలా చాలా బాగుందండి. అసలు ఈ చెట్టు దగ్గరే ఉండాలన్నంత ఇదిగా ఉందన్నమాట. చూస్తున్నారు కదా ఎంత బాగా ఉన్నాయో, మొత్తం అంతా నిండు చెట్టు నిండుగా ఉంది. సో దీని బ్లాక్ చూసారు కదా, నేను ఇందులో బ్లాక్ టబ్లో పెట్టారా అని చూసాము, అందులోనే పెట్టారా ఆంటీ. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి చుక్కకూర అండి, 50 రూపీస్ టబ్స్ ఉంటాయి కదా, దాంట్లో చుక్కకూర పెట్టారు. నెక్స్ట్ గ్రో బ్యాగ్స్లో ఇవన్నీ కూడా మిర్చి పెట్టారండి, ఎల్లో మిర్చి అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇవి వచ్చేసి ఇక్కడ మళ్ళీ బ్లాక్ టబ్లో వచ్చేసి మల్బరీ అండి, ఇది అందరికీ తెలుసు కదా. మల్బరీ కూడా ప్రూన్ చేసినట్టున్నారు మొత్తం చెట్టు అయితే. చూస్తున్నారు కదా, లీవ్స్ ఎక్కడా లేవు మనకి. అలాగే ఇది వచ్చేసి మనకి నేరేడండి, నేరేడు కూడా మనకి సమ్మర్ వస్తే బాగా వస్తుందండి. అలాగే ఇక్కడ వచ్చేసి ఇది ఒక టైప్ ఆఫ్ జామ్ అండి. లీవ్స్ అయితే చాలా స్మాల్ లీవ్స్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా రైన్ లిల్లీస్ అండి. ఆర్గనైజేషన్ కూడా చాలా బాగా చేసుకుంటారు ఆంటీ. ఇది వచ్చేసి చూస్తున్నారు కదండి, లైట్ లెమన్ ఎల్లో కలర్ అనమాట. చాలా బాగుంది ఫ్లవరు, రైన్ లిల్లీస్. ఇక్కడ వచ్చేసి సొర అండి, సొరపాదు పెట్టారు. నేను ఇది ఏ గ్రో బ్యాగ్లో పెట్టారు అనేది కూడా మీకైతే నేను చూపిస్తాను. చాలా బాగా అయితే సొరకాయ అయితే వచ్చిందండి. ఇవి వచ్చేసి చిలక ముక్క పూలు. చెప్పాను కదండి వేస్ట్ మెటీరియల్తో మేడం చేస్తుంటారని. సో ఇవన్నీ వాటర్ బాటిల్స్, వాటర్ టిన్స్ ఉంటాయి కదండి, లీటర్ క్యాన్స్, ఇవన్నీ ఇందులో కూడా వీటికి పెయింట్ వేసేసి పెట్టారనమాట. ఈ ఫ్లవర్ వచ్చేసి ఆస్టర్ ఫ్లవర్స్, ఇప్పుడు వింటర్ సీజన్లో బాగా విచ్చుకుంటాయి. డాలియాస్ పెట్టారు బ్యాక్ సైడు. అలాగే ఇది వచ్చి సీతాఫలం అండి, ఇక్కడ 2 సీతాఫల చెట్లు కూడా పెట్టారు ఆంటీ. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బ్రింజల్ వేశారండి. బ్రింజల్ చూసారు కదా, బ్రింజల్లో వైట్ అండి, వైట్లో కొంచెం థిక్ వైట్ ఉంది అది. ఇవన్నీ కూడా రైన్ లిల్లీస్ అయితే పెట్టుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి చామంతులు కొన్ని ఉన్నాయండి. ఇక్కడ గ్రో బ్యాగ్లో వచ్చేసి గ్రో బ్యాగ్ సైజు చూడండి అసలు. ఇది నిమ్మ మొక్క అండి, చాలా పెద్ద చెట్టులా కనిపిస్తుంది కదా మీకు వీడియోలో, పెద్దదే ఉందండి. అలాగే పక్కన వచ్చేసి గోరింటాకు పెట్టుకున్నారు. తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి పైనాపిల్ అండి, ఇక్కడ కూడా బ్లాక్ కలర్ గ్రో బ్యాగ్లో అయితే పెట్టుకున్నారు. ఇక్కడ మీరు అబ్జర్వేషన్ చేయండి, మేడం కొన్ని బ్లాక్ కలర్ గ్రో బ్యాగ్స్, గ్రీన్ కలర్ గ్రో బ్యాగ్స్, అలాగే ఎక్కువ బ్లాక్ టబ్స్, ఇంకా మించి అబ్జర్వేషన్ చేస్తే వేస్ట్ మెటీరియల్తో చూస్తున్నారు కదండి, అందులో అయితే ఎక్కువ మేడం అయితే పెట్టుకున్నారు. మీరు ప్రతిదీ వీడియో అబ్జర్వేషన్ చేయండి. సో సొరపాదు ఎందులో పెట్టుకున్నారని చూపిస్తాను అని చెప్పాను కదండి. ఇదిగోండి ఇక్కడ బీర కూడా ఉందండి, బీర సొర 2 కూడా ఇక్కడైతే పెట్టుకున్నారనమాట మేడం. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా పసుపు అండి. ఇందులో పసుపు, ఇన్సులిన్, అలాగే కార్న్ కూడా పెట్టుకున్నారండి, కార్న్ కూడా వచ్చింది. ఇదంతా బీర్ అండి, ఇలా అల్లిస్తున్నారు మేడము. సో కార్న్ వచ్చేసి బ్లాక్ కలర్ టబ్లో కూడా పెట్టుకున్నారు.
బీర అప్పుడే పిందెలు పడింది చూస్తున్నారు కదండీ. ఇదొచ్చేసి ఫిష్ ట్యాంక్ పైకి డ్రాగన్ అయితే పైకి మళ్లించారు. అలాగే కొన్ని టమోటోసు, అలాగే కొన్ని డ్రాగన్ స్టెమ్స్, ఇది కూడా చూస్తున్నారు కదండీ. వేస్ట్ మెటీరియల్‌తో చేసింది మేడం చేసింది అది కూడా. అలాగే కొన్నొచ్చేసి మళ్ళీ ఇక్కడ చెట్టు చిక్కుడండి. ఇదైతే చెట్టు చిక్కుడు పెట్టుకున్నారు. కాస్మోస్ యెల్లో కలర్ కాస్మోస్ అండి, పుదీనా, అలాగే క్యాబేజీ, కాలీఫ్లవర్ అన్నీ ఏ టు జెడ్ అన్నీ ఉన్నాయండి. ఇదొచ్చేసి బ్లాక్ మిర్చి అనమాట చూస్తున్నారు కదా. బ్లాక్ రౌండ్ మిర్చి అండి. బ్లాక్ మిర్చిలో మళ్ళీ పొడవుంటది. ఇక్కడ చూస్తున్నారు మీరు పాట్స్ అండి. పాట్స్‌లో స్ట్రాబెర్రీ ప్లాంట్స్ పెట్టుకొని ఎలా హ్యాంగింగ్ చేశారో మేడము. చాలా యూనిక్‌గా బావుంది కదా. ఐడియా కూడా చాలా బావుందండి. మంచి మంచి ఐడియాస్ అన్నీ కూడా మేడం దగ్గర ఉంటాయి. వీడియోలో అబ్జర్వేషన్ చేయండి. ఎవరైనా ఫాలో అవ్వాలనుకుంటే ఈ టిప్స్ మనందరికీ కూడా చాలా చాలా యూజ్ అవుతాయన్నమాట. అలాగే కొన్ని మిర్చి ప్లాంట్ పెట్టుకున్నారు. ఇవన్నీ టైర్లు పెట్టేశారు ఆంటీ కింద. టైర్లు పెట్టి మళ్ళీ పైన బ్లాక్ టబ్ పెట్టి దాంట్లో లోటస్ అయితే గ్రో చేస్తున్నారు. చూడండి ఇవన్నీ వేస్ట్ వాటర్ బాటిల్స్, దీంట్లో పుదీనా, మిర్చి, దీనికి మళ్ళీ హ్యాంగింగ్ చూడండి ఎంత క్రియేటివ్‌గా చేశారో. చూస్తున్నారు కదండీ. ఇవన్నీ వేస్ట్ మెటీరియల్‌తో చేసినవే. హ్యాంగింగ్ చేశారు. మళ్ళీ పైన కూడా పుదీనా వేసుకున్నారు. వాటర్ బాటిల్స్‌లోనండి. అసల కిందది, పైది కూడా ఇది వేస్ట్ చేయలేదనమాట. ఇవన్నీ వచ్చేసి మాస్ రోజెస్ అండి. ఎస్పెషల్లీ మీకు చెప్పాలి ఒకటి, మాస్ రోజెస్ కలెక్షన్ అయితే అన్ని కలర్స్ సింగిల్, డబుల్ కూడా ఈ ఆంటీ దగ్గరైతే ఉన్నాయన్నమాట. మీకు చూపిస్తాను అది కూడా వీడియోలో. ఇది ఆర్నమెంటల్ చిల్లీ. ఇవొచ్చేసి స్ట్రాబెర్రీస్ అండి. చాలా చక్కగా అయితే గ్రో అయింది. ట్యాంక్ పైన పెట్టేశారు. అక్కడ కూడా స్పేస్ వేస్ట్ చేయలేదు ఆంటీ. ఇక్కడొచ్చేసి మిర్చి అండి. ఈ మిర్చి అందరికీ తెలిసిందే కదా. సో, ఆంటీ ఎస్పెషల్లీ చెట్టుకి ఉంచేశారు అలా మొత్తం అన్నీ కూడా చూడండి. అసలు ఎంత క్యూట్‌గా రెడ్డిష్‌లో వచ్చి భలే ఉన్నాయి. అంజీర్ అండి. సో, ఉడతలు ఉంచట్లేదంట. సో, అంజీర్ కూడా అక్కడ కవర్ కట్టేసి క్లోజ్ చేశారనమాట. సో, ఇది రౌండ్ మిర్చీస్ అండి గ్రీను. చూస్తున్నారు కదా. ఇదొచ్చేసి రెడ్ కనకాంబరం అండి. చాలా బావుంటుంది ఈ కలరు. ఆంటీ గ్రూప్‌లో ఆల్మోస్ట్ చాలా మందికి అయితే ఈ ప్లాంట్ అయితే షేర్ చేశారనమాట. రెడ్ కనకాంబరం అండి. చాలా చాలా బావుంటుంది. మిర్చి ప్లాంట్స్ అయితే మేడం ఎక్కువ పెట్టుకున్నారు. చూస్తున్నారు కదా. సో, ఇదొచ్చేసి మిరాకిల్ ఫ్రూట్ అండి. ఇప్పుడు నేను చూపిస్తున్న ప్లాంట్ ఇదండి. ఇదొచ్చేసి గ్రో బ్యాగ్‌లో పెట్టారు. ఇది మిరాకిల్ ఫ్రూటు. ఈ ఫ్రూటు స్పెషల్ ఏంటంటే, మనం ఏమైనా పులుపు వస్తువు తిన్నా వెంటనే మనం ఈ ఫ్రూట్ తినేసి మనం ఎంత పులుపు తిన్నా కూడా మనకి అది స్వీట్‌గానే ఉంటుంది. ఈవెన్ లెమన్ తిన్నా, చింతపండు తిన్నా, ఏం తిన్నా కూడా మనకి స్వీట్‌గానే అనిపిస్తుంది. అందుకే దాన్ని మిరాకిల్ ఫ్రూట్ అన్నారు. ఖచ్చితంగా అది ఉండవలసిన ప్లాంట్ అండి టెర్రస్ గార్డెన్‌లో. నెక్స్ట్ పాలకూర చూడండి. ఇది నార్మల్ పాలకూర అని కూడా అనకూడదు. జంబో పాలకూర అనొచ్చండి. అంత పెద్ద పెద్ద లీవ్స్ అయితే ఉన్నాయన్నమాట. తర్వాత ఫ్రూట్ ఫ్లై కోసం మేడం అది పెట్టుకున్నారనమాట. ఫ్రూట్ ఫ్లై అందరూ కంపల్సరీ గార్డెన్‌లో ఉండాలండి అది. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక మల్బరీ ప్లాంట్ అయితే ఉందండి. ఎంత బావుందో. అలాగే ఇంకా ఇక్కడ కూడా చిక్కుడు కూడా పెట్టుకున్నారు మేడము. ఇదొచ్చేసి స్టార్ ఫ్రూట్ అండి. ఆల్ స్పైసెస్ అండి ఇది. ఆల్ స్పైసెస్ ప్లాంట్ ఇది. ఎక్కువ మనం మసాలాస్‌లో యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో, ఈ ప్లాంట్ కూడా ఎక్కువ చాలా మంది యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు టెర్రస్ గార్డెన్‌లో కూడా. మన గార్డెన్‌లో కూడా ఉందండి. నెక్స్ట్ ఇక్కడ పుదీనా పెట్టుకున్నారు. ఇదంతా కూడా పసుపు హార్వెస్ట్‌కి అయితే రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కదా. మనకి లీవ్స్ అలా డ్రై అయిపోతే మనకి హార్వెస్ట్ చేసేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ అన్నీ కొన్ని లోటస్ పెట్టుకున్నారు. చూస్తున్నారు కదండీ. ఎంత బావుందో ఫ్లవరింగ్ అయితే బ్లూమింగ్ అయితే వచ్చింది. ₹100 బ్లాక్ టబ్‌లో పెట్టుకున్నారు మేడం ఇవన్నీ కూడా. అజోలా అయితే విపరీతంగా ఉంది చూడండి. అసల ఇదంతా కూడా అజోలానే. ఎంత బావుందో మొత్తం. చాలా క్యూట్‌గా ఉందండి. నెక్స్ట్ ఇక్కడ మిర్చి ప్లాంట్ మీకొకటి చూపిస్తాను చూడండి. ఆకులు తక్కువ, కాయలు ఎక్కువ అన్నట్టు ఉందనమాట ఈ ప్లాంటు. చెట్టు నిండుగా ఉందండి కాయంతా. ఈ కలర్ కూడా ఎంత అట్రాక్టివ్‌గా ఉందో మొత్తం కింద నుంచి పై వరకు చూడండి. మీరు అబ్జర్వేషన్ చేయండి ప్లాంట్ అంతా కూడా. మీకు వీడియోలో కన్నా డైరెక్ట్‌గా చూస్తే ఇంకా బాగా కనిపిస్తుందండి. మొత్తం మిర్చీస్ అంతలాగా వచ్చిందనమాట. హార్వెస్ట్ అయితే సూపర్ హార్వెస్ట్ అండి ఇది. ఈ రకం మిర్చి అయితే అసల చాలా ఎక్సలెంట్ అనమాట. బావుందండి. చూస్తున్నారు కదా ప్లాంట్ ఎలా ఉందో. అలాగే ఇక్కడ కొంచెం తోటకూర, తర్వాత మిర్చి ప్లాంట్స్ ఉన్నాయి. తర్వాత ఇక్కడ వచ్చేసి డ్రమ్ స్టిక్స్ అండి. మనకి మునక్కాయలు కూడా చాలా బాగున్నాయన్నమాట. ఐ థింక్ ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ వెరైటీ అని చెప్పొచ్చు. ₹100 బ్లాక్ టబ్‌లోనే పెట్టారండి ఇది కూడా ఆంటీ. చూడండి ఎంత బాగుందో అసల. మీకు జూమ్ చేసి మరీ చూపిస్తున్నాను నేను.
ఇంకా ఫ్లవరింగ్ అంతా కూడా ఉందండి. సో, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నారింజ చెట్టండి. సో, నారింజకాయలు కూడా చాలా బాగున్నాయి. కాయలు నారింజకాయలు కూడా ఉన్నాయండి. బాగున్నాయి. బిగ్ సైజ్‌లో ఉన్నాయి. చూపిస్తాను మీకు. ఇది కూడా రూ. 100 బ్లాక్ టబ్‌లోనే పెట్టారు మేడము. ఈ ప్లాంట్ ఏది సైజ్ చూడండి మీరు. మీకు చాలా అయితే మొదలైతే చాలా లావుందండి. ఈల్లు కూడా చాలా బాగా వస్తుంది. చూస్తున్నారు కదా! ఇది రూ. 100 బ్లాక్ టబ్‌లో అయితే మేడం పెట్టారు. ఇక్కడ ఈ చిక్కుడు అసలు గెల చూడండి ఎంత బాగా వచ్చిందో అసలు. చాలా బాగుంది కదా చిక్కుడు. ఇది ఇక్కడ చిక్కుడు క్రీపర్ అయితే అల్లించారు. బ్యాక్ సైడ్ అయితే ఒక పపాయ ప్లాంట్ అయితే ఉందండి. ఆ బ్యాక్ సైడే మనకి మునగ ఉందనమాట. ఒక కర్ర సపోర్ట్ పెట్టి పైకైతే క్రీపర్‌నైతే అల్లించారు ఆంటీ. చాలా బాగుందండి. ఈ టైప్ ఆఫ్ చిక్కుడైతే హార్వెస్ట్ మనకి బాగా వస్తుంది. అంటే ఎక్కువ గుత్తులు గుత్తులుగా వచ్చి మనకి ఈల్డ్ అయితే క్రాప్ ఎక్కువ తీసుకోవచ్చనమాట మనం. మళ్ళీ ఇక్కడ ఒక మిర్చి ప్లాంట్ పెట్టుకున్నారు. చూస్తున్నారు కదా! ఇక్కడైతే గోరుచిక్కుడండి. సో, గోరుచిక్కుడులో లాంగ్ వెరైటీ అండి ఇది. చాలా బాగుంది. హైట్ చూసారా ఎంత హైట్ ఎళ్ళిందో మనకి. ఈ గ్రో బ్యాగ్‌లో పెట్టారు. నెక్స్ట్ ఇక్కడ లెమన్ ఒకటి ఉందండి పక్కనే. మనకి ఇది కూడా రూ. 100 బ్లాక్ టబ్‌లోనే ఉంది. లెమన్ అయితే చాలా బాగా ఈల్డ్ అయితే ఉందండి ఇది. చూడండి అసలు ఎంత కాయ ఉందో. ఆరెంజ్ లెమన్ అంటారు కదా! ఇది మీకు ఐడియా ఉందో లేదో. ఇది గుత్తులు గుత్తులుగానే కాస్తుందండి. బావుంటుంది ఈ వెరైటీ. చూస్తున్నారు కదండీ ఎంత బాగుందో. చెట్టు నిండుగా ఉన్నాయండి కాయలన్నీ కూడా. చూడొచ్చు మీరు ఇక్కడ వీడియోలో. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి ఒక బొకే మాదిరి ఉందనమాట. అసల రెడ్డిష్‌లో ఉన్నాయి మొత్తం మిర్చీస్ అన్నీ కూడా. ఇదొక వెరైటీ అండి. అంటే ఇదొక ప్లాంట్ అనమాట. ఇది కూడా చూడండి హైట్ ఎంత హైట్ ఉందో. 2 ప్లాంట్స్ ఉన్నాయన్నమాట. ఇందాక చూపించింది ఒక మొక్క, ఇది వేరే మొక్క అండి. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ రౌండ్ మిర్చి అండి. అసల భలే ఉన్నదండి. రౌండ్ చిన్న గ్రేప్ మాదిరి ఉంది అసల. బాగుంది. నెక్స్ట్ వచ్చేసి టమోటోస్ అండి. ఇవన్నీ ఇప్పుడే పూతతో ఉందనమాట. నెక్స్ట్ ఇదొచ్చేసి గజనిమ్మ అంటారు. సో, చాలా బిగ్ సైజులో ఉందండి. సీడ్లెస్ లిమ్మ అనుకుంటా. గజనిమ్మ కూడా కాదు. సీడ్లెస్ లిమ్మ. బాగుందండి. ఇది కూడా బాగుంది. మాస్ రోజెస్ కలెక్షన్ బాగుందని చెప్పాను కదా! ఇంగో ఆంటీ వేస్ట్ మెటీరియల్‌తో చేసినవండి ఇవన్నీ. వాటర్ బాటిల్స్, అలానే టైర్స్ అన్నీ కూడా చక్కగా యుటిలైజ్ చేసుకున్నారండి. పెయింట్ వేసి చక్కగా ఆర్గనైజేషన్ చేసుకున్నారు. ఇక్కడికి పైనాపిల్, ఇక్కడ చూడండి స్పాట్ సైజ్ చూపిస్తాను. అసలు మొదలు చూడండి ఇది వచ్చేసి సపోటా అండి. దీని ఏజ్ ఎంత ఉంటదనేది మీరు గెస్ చేసి కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అసలు వండర్ అండి. చెట్టు నిండుగా అసలు ఎంత బాగుందండి సపోటా అయితే. మొత్తం చూడండి. ఎక్కడ చూసినా అసలు కాయలే గుత్తులు గుత్తులుగా ఉన్నాయండి. ఎక్కువ మనం లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలి. మాన్యూర్ ఇస్తూ ఉండాలి. ప్రాపర్‌గా వాటర్ చూసుకోవాలండి. వాటర్ ఎక్కువైనా ప్రాబ్లమే, తక్కువైనా ప్రాబ్లమే అండి. అంత ఈజీ కాదు మొక్కలు పెంచడం అంటే. నెక్స్ట్ వచ్చేసి ఇదొక టైప్ ఆఫ్ ఫ్రూట్ ప్లాంట్ అండి. ఇక్కడ వైట్ బంతి ఉంది. ఇది ఫ్రూట్ ఏంటనేది నాకు కామెంట్ చేయండి. సో, నేను ఇక్కడ వీడియో తీసేటప్పుడు ఆంటీ లేరనమాట. లేకపోతే నాకు ఎక్స్‌ప్లెయిన్ చేదురు. ఫ్రూట్ వచ్చేసి ఇలా ఉంది. బార్బడోస్ చెర్రీలా ఉంది. బట్ చెట్టు అయితే కాదండి. ఎందుకంటే నా దగ్గర కూడా ఉంది చెర్రీ ప్లాంట్. టమోటోస్ ఉన్నాయండి. కార్న్ పెట్టారు ఆంటీ. అలాగే బెండ. మళ్ళీ ఇక్కడ ఒక స్వీట్ లైమ్ ప్లాంట్ అండి. స్వీట్ లైమ్ అయితే చాలా బాగుంది. చూస్తున్నారు కదండీ! స్వీట్ లైమ్ సైజు కూడా చూడండి. ఇది ఎంత పెద్దది ఉందో సైజు. ఇది వచ్చేసి మళ్ళీ పసుపు అండి. ఇదంతా కూడా పసుపు పెట్టుకున్నారు ఆంటీ. ఇక్కడ వచ్చేసి మనకి బీన్స్ వేశారండి. ఇక్కడ వచ్చేసి మనకి గుత్తి వంకాయ వేశారు. బాగుంది. చక్కగా ఉందండి. ఫ్రెష్‌గా ఉందండి. ఇది వచ్చేసి వైట్ బెండ. వైట్ బెండ కూడా చూడొచ్చు మీరు. ఈ ప్లాంట్ కూడా చూడండి అసలు ఎంత బాగుందో. అలాగే ఇది వచ్చేసి మల్టీ విటమిన్ అండి. ఇది చాలామంది యూజ్ చేస్తున్నారు. మనం కర్రీ లీవ్స్ ఎలా వాడుకుంటామో అలాగే దీన్ని వాడుకోవచ్చనమాట. మల్టీ విటమిన్స్ చూడడానికి మనకి కర్రీ లీవ్స్ లాగే ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ వచ్చేసి కొన్ని ఫ్లవర్స్ ప్లాంట్స్, అలాగే కనకాంబరాలండి. చూస్తున్నారు కదా చాలా చాలా బాగున్నాయండి. మొత్తం ప్లాంట్స్ అన్నీ చాలా గ్రీనరీగా ఉన్నాయి. చూస్తున్నారు కదండీ! చాలా బాగుంది. ఈ ప్లాంట్స్ అయితే చాలా చాలా నచ్చిందండి నాకు. మిర్చీస్ అయితే ఇంకా రెడ్డిష్ కలర్‌లో ఉంది కదా! ఇది వచ్చేసి బీన్స్ అండి. ఫుట్ లాంగ్ బీన్స్‌లో రెడ్ కలర్ అనమాట వచ్చేసి.
కొంచెం నేను మధ్యాహ్నం టైంలో వీడియో షూట్ చేస్తున్నానండి. కొంచెం ఎండగా ఉన్నా కూడా మీకు కనిపిస్తుందో లేదో. ఇవన్నీ వచ్చేసి బ్లాక్ రౌండ్ మిర్చి అండి. అసలు భలే ఉన్నాయండి మిర్చీస్ అయితే. నెక్స్ట్ బ్యాక్ సైడ్ యెల్లో కాస్మోస్ ఉన్నాయన్నమాట. బ్యాక్ సైడ్ ముద్దండి అవి కాస్మోస్. అలాగే కొన్ని టమాటో ప్లాంట్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండీ! ఇది వచ్చేసి ఫిష్ ట్యాంక్ అండి. ట్యాంక్ పైన కూడా ఆంటీ విడిచిపెట్టలేదండి. డ్రాగన్ పైకి సపోర్ట్ ఇచ్చి పైకి పెట్టారు. కొన్ని క్రీపర్స్ కూడా పైన పెట్టారు. హ్యాంగింగ్స్ కూడా తగిలించారు. అసలు ఫిష్ ట్యాంక్ చూడండి ఎంత బావుందో. నెక్స్ట్ వచ్చేసి ఇది కింద గార్డెన్ అండి. పై ఫ్లోర్ అయితే అయిపోయినాయి. కింద వచ్చేసి ఇక్కడ ఫ్లవర్స్ చూడండి అసలు చామంతులు ఒక ఆర్డర్‌లో పెట్టారు ఆంటీ ఎంత బాగున్నాయో. ఇవన్నీ సీటీజీలో మేము తీసుకున్న చామంతులండి. ఇదొచ్చేసి గ్రీన్ కలర్ చామంతి చాలా రేర్ అండి గ్రీను. అలాగే చిట్టి చామంతిలో వైట్ కలరు, తర్వాత మెరూన్ కలరు. ఇది చిట్టి చామంతి ఉంటుంది కదా! సో, దాంట్లో ఇప్పుడు వైట్ ఉందనమాట. వైట్ చిట్టి చామంతి, మెరూన్ కలర్ చామంతి, గ్రీన్ చామంతి, వైట్ చామంతి, యెల్లో చామంతి, లైట్ ఆరెంజ్ అన్ని కలర్స్ ఉన్నాయండి. ఈ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హ్యాంగింగ్స్ కూడా కొన్ని పెట్టారనమాట ఆంటీ. సో, గ్రేప్స్ చూసారండి. గ్రేప్స్ వచ్చేసి ఇవి బ్లాక్ గ్రేప్స్. ఇదొచ్చేసి థర్డ్ టైమ్ హార్వెస్ట్ అని చెప్పారు కదా ఆంటీ. చాలా స్వీట్‌గా అయితే ఉంటాయంట. చాలా బావుంటాయని చెప్పారు ఆంటీ. చూడండి ఇక్కడ. సో, ఏది వేస్ట్ చేయలేదండి. ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ మొత్తం మొక్కలతో నింపేశారు ఆంటీ. ఎంత గ్రీనరీగా, ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో. ఇదొచ్చేసి టర్టిల్ వైన్ చూడండి అసలు ఎంత ఫ్రెష్‌గా, ఎంత గ్రీనరీగా ఉందో. కొన్ని ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ చూడొచ్చు మీరు. కొన్ని మాస్ రోజెస్ ఉన్నాయండి. ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి. చిలకముక్క పూలు ఇదంతా కూడా ఎడేనియం సెలక్షన్ అండి. ఇవి వచ్చేసి ఆస్టర్స్ అండి. ఆస్టర్స్ చూస్తున్నారు కదా! దాలియా, ఆస్టర్స్, పుదీనా పెట్టుకున్నారు. ఇవి వచ్చేసి అడేనియమ్స్ అండి. అడేనియమ్స్‌లో ముద్ద అనమాట. ఆంటీ దగ్గర చాలా కలెక్షన్ ఉందండి. ఆంటీ రమ్మన్నారు. సో, ఆంటీ పిలిచినప్పుడు మనకి వీలు లేదండి వెళ్ళడానికి. అప్పుడైతే ఫుల్ బ్లూమింగ్‌తో మొత్తం పువ్వులతో ఉన్నాయన్నమాట. ఆంటీ రమ్మన్నారు. సో, మనకు కుదరక వెళ్ళలేదు. అసలు ఇది చెట్టు మొదలు చూడండి ఎన్ని ఇయర్స్ ఉంటదో ఎక్స్‌పీరియన్స్ అసలు మీరు గెస్ చేసి కామెంట్ చేయండి. చూడండి ఒక పెద్ద వృక్షంలాగా అసలు చాలా బాగుందండి. కలర్స్ అన్నీ కూడా డబుల్ పెటల్స్ ఉంటాయి ఆంటీ దగ్గర. అన్నీనండి. ఇప్పుడైతే పువ్వులు మీకు చూపించలేకపోతున్నాను. ఎప్పుడైనా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు. లేదా పిక్స్ షేర్ చేస్తాను. ఇదొచ్చేసి ఇది రోజ్ టైప్ అయితే చిన్నగుంటదండి. దీని నేమ్ ఏదో నాకు ఐడియా రావట్లేదు ఇప్పుడు. తర్వాత మినీ మార్నింగ్ గ్లోరీ అండి ఇది. ఇక్కడొచ్చేసి చూసారు కదా! ఈ ఐడియా నేను ఫస్ట్ స్టార్టింగ్‌లో మీకు చూపించాను. అలా ప్లేస్ తక్కువగా ఉన్నప్పుడు పీవీసీ పైప్స్ పెట్టి మనం దాంట్లో పెట్టుకోవచ్చనమాట. చిన్న చిన్న పాట్స్ పెట్టి అరేంజ్‌మెంట్ చేసుకోవచ్చు. అలాగే ఇది మార్నింగ్ గ్లోరీ, పర్పుల్ టర్టిల్ వైన్, గ్రీన్ టర్టిల్ వైన్ ఇవన్నీ మాస్ రోజెస్ కలెక్షన్ అండి. చెప్పాను కదా! ఆంటీ దగ్గర చాలా కలెక్షన్ ఉందని చెప్పాను కదండీ! సో, ఇవన్నీ ఆంటీ దగ్గర ఉన్న మాస్ రోజెస్ కలెక్షన్ అండి. చాలా చాలా అసలు బావుంటది గార్డెను. చూడండి ఒకసారి దగ్గరలో ఉంటే. ఇదొచ్చేసి రోజెస్ అండి. అలాగే కొన్ని ఇక్కడ చామంతులు కూడా పెట్టుకున్నారు. కలర్ చూపిస్తున్నాను చూడండి. చిన్న మినీ రోజెస్ లాగా ఉంటుంది. చాలా బావుంటాయండి. అడేనియమ్స్ కూడా నాకు చాలా ఇష్టమండి. ఫేవరెట్ అడేనియమ్స్ అంటే. ఇంకా కొంచెం ఫ్లవరింగ్స్ ఇప్పుడు లేవంట. అదే చెప్తున్నారు ఆంటీ. ఇవి వచ్చేసి మాస్ రోజెస్ అండి. బావుంది కదండీ! హ్యాంగింగ్ మాస్క్ ఇక్కడ చూడండి అసల ఎంత బాగా చేశారో. ఇది సింగిల్ పెటల్ అండి. అడేనియమ్స్‌లో ఇది సింగిల్ పెటల్ అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నది. చూస్తున్నారు కదా! ఇక్కడ చెప్పారు కదా! ఆంటీ చెప్పినట్టు ఒక స్టీల్ గిన్నెలో పెట్టారంట. ఇవన్నీ కూడా మనకి వాటర్ బాటిల్స్ ఇవన్నీ వేస్ట్ మెటీరియల్‌తో చేసినవి. ఇక్కడ గార్డెన్‌లో చూడండి అసలా గార్డెన్ ఒక బృందావనం అని చెప్పొచ్చని ఎందుకన్నానో స్టార్టింగ్‌లో మీరు చూడొచ్చు. అసలు ఒక కొలనులాగా చుట్టూరు పూల మొక్కలు పెట్టి దానికి సంబంధించిన కొన్ని యానిమల్స్ కూడా పెట్టారు చూడండి ఆంటీ. అసల ఇక్కడ పికాక్స్ ఇవన్నీ పెట్స్ చూడొచ్చు మీరు. ఎంత బావుందో అసలు పెయింట్, కలరింగు అసలు బ్యూటిఫుల్ థాట్ అండి. చాలా చాలా బావుంది. ఎంత చూడండి ఇది
ఇది రెడ్‌లో సింగిల్ పెటలండి. ఇదొక టైప్ ఆఫ్ ఇందాక మీరు చూసింది వచ్చేసి పింక్ కలర్ అనమాట. చాలా యూనిక్‌గా ఉంటుంది. ఈ ఫ్లవరింగ్ నేమ్ కూడా నాకు ప్రెజెంట్ అయితే ఐడియా లేదు. సో, ఇది 365 కూడా మనకి ఇలా బ్లూమింగ్ అయితే ఉంటుందనమాట. సో, ఇక్కడంతా కూడా పుదీనా అరేంజ్‌మెంట్ చేసుకున్నారు. అలాగే చామంతులు అండి. చామంతులు కూడా ఉన్నాయి. నెక్స్ట్ మనకి అటు సైడ్ కూడా హ్యాంగింగ్స్‌కి పెట్టారండి. ఇదొచ్చేసి మనకి కలాంచి కూడా అన్ని కలర్స్ కూడా మేడం దగ్గర ఉన్నాయన్నమాట. సో, కలాంచి ముద్ద అండి. మనకి కలాంచిలో సింగిల్స్ పెటల్స్ కూడా ఉంటాయి. సో, అదొచ్చేసి ముద్ద. ఇవన్నీ కూడా మాస్ రోజెస్ అండి. చూస్తున్నారు కదా! ఎంత బాగున్నాయో అసలు. పాలినేషన్ అయితే చాలా బాగా పాలినేషన్ అవుద్దండి. ఇలా యెల్లో కలర్ ఫ్లవర్స్ ఏమైనా ఉన్నా. ఇక్కడ అన్నీ కూడా ఫ్లవరింగ్‌యి ఎక్కువ పెట్టుకున్నారు ఆంటీ. చూడండి జీనియాస్ అండి. జీనియాస్‌లో ముద్ద ఉంది, సింగిల్ ఉంది. తర్వాత మీకు ఇప్పుడు చూడబోయేదైతే వ్యూ అయితే చాలా చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. చూస్తున్నారు కదండీ! సో, ఒక రోజ్ ప్లాంట్ అంటే ఒకటి పెట్టారు. సో, ఇందులో చూడండి అసలు చామంతి ఎంత బావుందో. అసలు హ్యాంగింగ్ ప్లాంట్‌లో పెట్టారు. చాలా చాలా బావుందండి. చూడండి ఎంత బావుందో అసలు చామంతి నిండుగా అసలు చాలా బావుంది. కలర్ కూడా అసలు షేడ్ ఇంకా అలానే ఉందనమాట. చాలా బావుంది. ఇక్కడైతే హ్యాంగింగ్ ప్లాంట్స్‌లో పెట్టారనమాట ఆంటీ వచ్చేసి. చూస్తున్నారు కదండీ ఎంత క్యూట్‌గా ఉందో. అసల ఇక్కడే ఉండిపోయా నేను చాలా సేపు అలా చూస్తూ. హ్యాంగింగ్‌లో పెట్టారనమాట. అసల ఆ హ్యాంగింగ్ బుట్ట చూడండి ఎంత ముద్దుగా ఉందో అసల. చూస్తున్నారు కదండీ వ్యూ బావుంటుందని చెప్పాను కదా! సో, ఇది కూడా 365 వస్తుందంట. ఇది ఫ్లవరింగ్. నాకు చాలా చాలా ఇష్టమండి. బోగన్‌విలియాస్ అదే కాగితం పువ్వులని కూడా అంటారు. దీంట్లో కలర్స్ ఎన్ని కలర్స్ ఉన్నాయనుకుంటున్నారు ఆంటీ దగ్గర మీరే కౌంట్ చేయండి వీడియో చూసి. అసలు ఎంత బావుందో. దీంట్లో ముద్ద ఉంది, రేక్ ఉంది, డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. చూడండి ఇది అసలు ఎంత బావుందో అసల. కాగితం పువ్వులు కూడా మనకి ఎక్కువ రోజులు అలా ఉంటుందండి. సో, ఫ్రంట్ అంతా కూడా కాగితం పువ్వులు పెట్టారు ఆంటీ. బ్యాక్ సైడ్ మళ్ళీ మనకి మాస్ రోజెస్ పెట్టారు కలెక్షన్. అసలు ఎంత బావుందో దూరం నుంచి కూడా మీకు చూపిస్తాను. చాలా చాలా బావుంది. ఆర్టిఫిషియల్‌గా ఫ్లవర్ చేశారండి. చూడండి ఎంత బావుందో ఆంటీ. చెప్పాను కదండీ కొంచెం ఆంటీకి ఆర్ట్స్ చాలా ఉన్నాయని. ఇదొచ్చేసి యెల్లో, ఆరెంజ్, పింక్, బేబీ పింక్. ఇంక చూడండి ఎన్ని పింకులున్నాయో. ఆరెంజ్ ఉంది. ఆరెంజ్‌లో ముద్ద ఉంది. యెల్లో ఉంది. నెక్స్ట్ మనం పక్కకి ఇక్కడ కొంచెం సందులా ఉంటుంది. సో, ఆ సందు వైపుకొస్తే కూడా ఇంగో దాంట్లో కూడా టర్టిల్ వైన్ పెట్టేశారు. ఇక్కడ ఒక మనకి టిన్ పెట్టేసి దీంట్లో వచ్చేసి ప్యాషన్ ఫ్రూట్ వేశారండి. ప్యాషన్ ఫ్రూట్ బ్యాక్ సైడ్ కొంచెం స్పేస్ ఉంటే దానికి తాడులు కట్టి ఇటు మళ్లించారంట. కింద చూడండి అసలు కింద నుంచి గార్డెన్ అసలు ఎలా ఉందో అసల. ఇది నెక్స్ట్ పార్ట్‌లో మీకు చూపిస్తాను ఇదంతా. జస్ట్ వ్యూ చూడండి. ఇంకా చాలా ఉంది ఆంటీ గార్డెను. నేను పార్ట్స్ వైస్‌లో చూపిస్తాను. పార్ట్ 1, పార్ట్ 2 అని. ఇదంతా కూడా మనకి కింద గార్డెన్‌లో ఉందనమాట ఇదంతాని. సో, అన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. జస్ట్ ఓవరాల్‌గా వ్యూ అయితే చూడండి అంతే. చూస్తున్నారు కదండీ! స్పేస్ ఏది అసలు వేస్ట్ చేయకుండా కింద నుంచి అయితే మల్లంటి కింద వేశారు. పైకైతే ఇలా అల్లారనమాట. చూస్తున్నారు కదండీ ఎంత బావుందో. ఫ్రంట్ అంతా బోగన్‌విలియాస్ పెట్టారు. బ్యాక్ సైడ్ వచ్చేసి మాస్ రోజెస్ పెట్టారండి. మీకు వీడియోలో కనిపిస్తుందా లేదా? సో, చూడండి అసలు దూరం నుంచి ఎంత అట్రాక్టివ్‌గా ఉందో అసలు చాలా చాలా బావుంది. సో, ఎడేనియమ్స్‌లో ఇదొక వన్ ఆఫ్ ద కలర్ అండి ముద్ద. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదండీ! ఇవన్నీ టర్టిల్ వైన్స్. అలాగే ఇక్కడ ఫిషెస్ ఏసారండి కొన్ని. ఇందులో మీకు ఫిషెస్ కూడా చూపిస్తాను నేను. చూడండి ఫిషెస్ కూడా ఉంటాయి. లోటస్ పాండ్స్ పెట్టారు. సో, కలాంచీలో కలర్స్ చూడండి అసలు ఎంత కలెక్షన్ ఉందో ఆంటీ దగ్గర. ఎడేనియమ్స్, కలాంచీస్ అసలు చాలా చాలా బావుంది. చూస్తున్నారు కదా మీరిక్కడ. నాకు చాలా ఇష్టమండి కలాంచీ కూడా. నేను కూడా గ్యాదర్ చేయాలి కలర్స్. ఇక్కడ ఫిషెస్ చూడండి అసలు ఎంత బాగా ఆడుకుంటున్నాయో. లోటస్ పాండ్‌లో వేశారనమాట. నెక్స్ట్ ఇది ఆంటీయే ప్రిపేర్ చేశారండి. నేను చెప్పాను కదా ఎంత బాగా ప్రిపేర్ చేశారో. వేస్ట్ క్లాత్‌తో చేసుకున్న ఇవి పాట్స్ అండి. ఆంటీ ఒక వీడియో పెట్టారు. నేను డిస్క్రిప్షన్‌లో ఆంటీ ఛానల్ లింక్ ఇస్తాను. ఒకసారి చూడండి అందరూ కూడా. చాలా చాలా బావుంటాయి. మంచి మంచి వీడియోస్ చేస్తుంటారు ఆంటీ. చూడండి ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో అసలు గార్డెన్ అంతా. వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చెప్పి నేను కొంచెం ఫాస్ట్ మోడ్‌లో అయితే పెట్టానండి. ఇంకా పార్ట్ 2 అయితే చాలా ఉంది పెడతాను. సో, ఒక్కసారి ఓవరాల్‌గా చూడండి ఎంత బ్యూటిఫుల్‌గా అసలు ఎంత చక్కగా ఉందో మొత్తం గార్డెన్ అంతా. చూస్తున్నారు కదండీ! చాలా చాలా బావుంది. ఇలా
వచ్చే దారిలో స్టెప్స్ దిగేటప్పుడు కూడా చిన్న స్పేస్ ఉంటే ఇక్కడ కూడా సిరామిక్ స్పాట్స్ పెట్టేశారండి. చూడండి ఇక్కడ. ఇదొక ఇది ఎండిపోయిన చెట్టు అండి మోడు. దాన్ని కూడా వేస్ట్ చేయకుండా ఒక స్టాండ్‌లా చేయించి పెట్టేశారు దాని మీద కూడా. ఇక్కడొచ్చేసి గ్రేప్స్ అండి. గ్రేప్స్ అల్లించారు బ్యాక్ సైడ్ సందు. కింద నుంచి పెట్టారనమాట. పైకలా అల్లిస్తున్నారు. చూస్తున్నారు కదా! ఇదొచ్చేసి ఊకబంతండి. స్టెప్స్ దగ్గర అన్నీ కూడా ఇలా ఉంటాయన్నమాట. స్టెప్స్ ఎక్కేటప్పుడు అన్నీ కూడా వన్ బై వన్ చూడొచ్చు మీరు. ఇండోర్ ప్లాంట్స్, ఫ్లవర్ ప్లాంట్స్, డిఫరెంట్ ప్లాంట్స్ అన్నీ కూడా పెట్టేశారు ఆంటీ. అసలు ఏది ఇంచు కూడా ఖాళీ లేదండి. ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్. చూడండి చిన్ని బుడ్డి అన్నీ కూడా ఆంటీ ప్రిపేర్ చేసుకున్నాయే. ఇక్కడ చూడండి. ఇండోర్ ప్లాంట్స్ అండి ఇవన్నీ కూడా. చాలా యూనిక్‌గా పెయింట్స్ వేసుకొని. ఇది యాపిల్ అంటండి. యాపిల్ నేమ్ కూడా ఏదో చెప్పారు. పూత రాలిపోతుందంట. ఇప్పుడే నిలబడిందంట. యాపిల్ గురించి కూడా చెప్పారు. సో, నెక్స్ట్ వీడియోలో దీన్ని కూడా మరీ చెప్తాను. హోప్ ఈ వీడియో అందరికీ నచ్చిందనుకుంటున్నాను. ఈ వీడియో గనుక నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వీడియోస్‌తో మళ్ళీ కలుస్తాను. ఇంకా పార్ట్ 2 అయితే ఉందండి. ఇంకా ఈ వీడియో ఇక్కడితో అయితే అయిపోలేదు. సో, వీడియో లాంగ్ అయిపోతుందని చెప్పి ఇక్కడితో అయితే ఎండ్ చేసేస్తున్నాను. ఓకే అండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.